హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి, ఇవాళ సొరకాయ రొట్టె చేస్తున్నాం. చూడండి, బియ్యం పిండి, కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తెల్లపాయ, అల్లం 3-4 మిక్సీకి వేసుకున్నాం. సొరకాయ తుడుము చూడండి ఫ్రెండ్స్, అది అల్లము తెల్లపాయ అవి పట్టుకున్నాం కదా, పచ్చిమిరకాయలు అవి మిక్సీకి చూడండి అవి వేసుకుంటున్నాం. చూడండి సొరకాయ తుడుము. వాటర్ అసలు వేసుకోకండి, వాటర్ వేసుకోకుండా అచ్చం సొరకాయతోనే బిసుక్కోవాలా. మన బియ్యపిండి ఎంత ఉందో అంత సొరకాయ తీసుకోవాలా, అచ్చం దాంతోనే. చూడండి సాల్ట్ మనకు తగినంత. జీలకర్ర వేసుకోండి, మరింత బాగా టేస్ట్గా ఉంటుంది. మా కాడ కరివేపాకు కొత్తిమీర లేదు, అందుకని ఇవే చూపిస్తున్నాం. ఉంటే మీరు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలా బిసుకోండి. వాటర్ అస్సలు దయచేసి వేసుకోండి. వాటర్ వేసుకుంటే చపాతీ పర్ఫెక్ట్గా రాదు, అందుకని వాటర్ వేసుకోకుండా ఓన్లీ చేత్తోనే. చూడండి ఫ్రెండ్స్, పిండి అలా చూడండి, వాటర్ వేసుకోకుండా బిసుక్కోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు అలానే ట్రై చేయండి. మనకెళ్ళి సొద్దపిండిగానే ఉంటుంది, సొద్దపిండితో కానీ ట్రై చేసుకోవచ్చు. మేము ఇలా ట్రై చేసినాం. మేము రోజు చేసుకుంటాం, ఎప్పుడన్నా వారం యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నా అన్ని రకాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, కవర్ పెట్టుకున్నాం. కవర్కి కొద్దిగా ఆయిల్ పూసుకున్నాం. చూడండి ఆయిల్ ఉంచుకోండి. చూడండి అంత చిన్న చిన్న ఉంటుంది, అదిగో చూడండి అలా సాగు పెరుక్కోవాలి, భలే వస్తుంది. వాటర్ పోస్తే ఇట్లా పర్ఫెక్ట్గా రాదు, అచ్చం సొరకాయతోనే మనం బిసుక్కోవాలి. పిండి మంచిగా ఉంటుంది. చూడండి పెన్నం రెడీగా పెట్టుకొని ఉండం. మొత్తం ఆయిల్తోనే బిసుక్కోండి. మనము నీళ్ళు టచ్ చేయకుండా ఆయిల్తోనే ఉండలు చేసుకుని ఆయిల్తోనే సాగబెరుక్కోవాలా. చూడండి మా అమ్మ ఎంత బాగా సాగబెరుకుతుంది. ఇంటికి అమ్మ ఉంటే పిల్లలకు పని తెలియదు. మా అమ్మ చూడండి ఊ అంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, రెండోది కానీ సాగబెరుకుతుంది మా అమ్మ. చూడండి రొట్టె తిరిగేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ రెడ్ కాల్చుకోండి, స్లో మంటతో ఉడకబెట్టుకోండి. చూడండి బాగుంటుంది సొరకాయ రొట్టె. వానాకాలం సూపర్ ఉంటాయి. ప్లీజ్ తయారు చేసుకోండి. సొరకాయలు ఉంటాయి కదా, బియ్యం పిండి ఉంటుంది మన ఇళ్ళల్లోనే. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ రొట్టె తయారైపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.